రెండు దేశాలు కలిపి ఒక దేశం పైన మిసైల్స్ తో ఎయిర్ క్రాఫ్ట్స్ తో కంటిన్యూస్ గా దాడి చేస్తున్నాయి. ఆ దాడి జరిగిన కంట్రీ దగ్గర ఆ మిసైల్స్ ని డిఫెండ్ చేయడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. కరెక్ట్ టైంకి అది పని చేయలేదు, ఎందుకంటే అది మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్ కాబట్టి. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మొదటి రోజు నుంచి భయంకరంగా మిసైల్స్ తో ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. అమెరికా మిసైల్స్ ని అడ్డుకోవడానికి ఇరాన్ దగ్గర చైనా నుంచి కొనుక్కున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, కానీ ఎందుకు అమెరికా మిసైల్స్ ని అవి ట్రాక్ చేయలేకపోయింది? దీని గురించి అలాగే డే 8 వార్ అప్డేట్స్ గురించి 5 minutes లో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. రోజు నిద్రపోయే ముందు 5 minutes లో అమెరికా ఇరాన్ వార్ అప్డేట్స్ అలాగే జియో పొలిటికల్ ఇష్యూస్ గురించి తెలుసుకోవాలంటే తెలుగు ట్రూత్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ దేశమైనా సరే వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కొనుక్కుంటుంది లేదా వాళ్ళే తయారు చేసుకుంటారు. మన ఇండియా కూడా రష్యా దగ్గర నుంచి S-300, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కొనుక్కుంది. ఆపరేషన్ సింధూర్ అప్పుడు అవి చాలా బాగా పనిచేశాయి. పాకిస్తాన్ మన మీద ప్రయోగించిన మిసైల్స్ ని, డ్రోన్స్ ని చాలా వరకు గాల్లోనే పేల్చేశాయి. అలాగే ఇరాన్ కూడా చైనాకి సంబంధించిన HQ-9B అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కొనుక్కుంది. ఇరాన్ చైనాకి క్రూడ్ ఆయిల్ ని పంపిస్తుంది. దానికి బదులుగా HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఎక్కువ ఖర్చు పెట్టి ఇరాన్ కొనుక్కుంది. ఈ HQ-9B గురించి చైనా ఏం చెప్తుంది అంటే 300 కిలోమీటర్ దూరంలో ఉన్న మిసైల్స్ అయినా సరే ఈ HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని ట్రాక్ చేసి గాల్లోనే పేల్చేస్తుంది. ఒకేసారి 100 టార్గెట్స్ ని గుర్తించి అందులో 6 నుంచి 8 టార్గెట్స్ మీద అటాక్ చేసి గాల్లోనే పేల్చేస్తుంది. కానీ యుద్ధం మొదలైన మొదటి రోజు నుంచే సీన్ రివర్స్ అయింది. ఇజ్రాయెల్ అమెరికాకి సంబంధించిన F-35 ఎయిర్ క్రాఫ్ట్స్ 30 కిలోమీటర్ దగ్గరకు వచ్చినా సరే ఈ చైనా HQ-9B ట్రాక్ చేయలేకపోయింది. 300 కిలోమీటర్ రేంజ్ అని చెప్పారు, కానీ 30 కిలోమీటర్ దగ్గరలో కళ్ళ ముందు ఉన్నా కూడా దాన్ని ట్రాక్ చేయలేకపోయింది. ఫిబ్రవరి ఎండింగ్ లో అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని ఇరాన్ మీద యుద్ధం స్టార్ట్ చేసింది. ఇరాన్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద, చైనా వెపన్స్ మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. కానీ అమెరికా వాడిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీ ముందు చైనా HQ-9B రాడార్లు కళ్ళు తెరవలేదు. మార్నింగ్ అయ్యేసరికి ఇరాన్ లో చాలా ప్లేసెస్ ధ్వంసమయ్యాయి. మిసైల్స్ ఉండే ప్లేసెస్, బిల్డింగ్స్ ఇవన్నీ తునాతునకలైపోయాయి. ఇరాన్ సుప్రీం లీడర్ తో పాటు ఆ మీటింగ్ లో అటెండ్ అయిన అధికారులు ఆ బిల్డింగ్ తో సహా మొత్తం ధ్వంసమైపోయింది. ఆ బిల్డింగ్ లో ఉన్న సుప్రీం లీడర్ కమేని 40 మంది అధికారులు ఒకేసారి చనిపోయారు. ఇలా చైనా రాడార్స్ పనిచేయకపోవడం ఇది ఫస్ట్ టైం కాదు. మన ఇండియా ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా పాకిస్తాన్ కూడా ఇలాగే జరిగింది. పాకిస్తాన్ కూడా చైనా దగ్గర నుంచి HQ-9B అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కొనుక్కుంది. పెహల్గామ్ లో జరిగిన టెర్రర్ అటాక్ కి మన ఇండియా పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేసింది. అప్పుడు మన ఇండియా మిసైల్స్ ని, డ్రోన్స్ ని ట్రాక్ చేయడంలో ఈ HQ-9B ఫెయిల్ అయింది. అదే టైంలో మన ఇండియా రష్యాకి సంబంధించిన S-400 ని కొనుక్కుంది. పాకిస్తాన్ డ్రోన్స్ ని, మిసైల్స్ ని చాలా వరకు గాల్లోనే పేల్చేసింది. అలాగే ఈ సంవత్సరం అమెరికా వెనుజులా మీద జరిపిన ఆపరేషన్ అబ్సల్యూట్ ట్రూత్ అప్పుడు కూడా చైనా వెపన్స్ పరువును ప్రపంచవ్యాప్తంగా తీసేసింది. జనవరి 3, 2020 అర్ధరాత్రి అమెరికా డెల్టా ఫోర్స్ టీం హెలికాప్టర్స్ లో వెళ్లి వెనుజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను ఆయన ఇంటికి వెళ్లి మరి బంధించి కిడ్నాప్ చేసినట్టు అమెరికాకి తీసుకొచ్చారు. వెనుజులా వాళ్ళ దేశ రక్షణ కోసం చైనా నుంచి కొన్న HQ-9 JY-27A అమెరికా నుంచి వస్తున్న విమానాలను ట్రాక్ చేయలేదు. కనీసం వస్తున్నట్టు సిగ్నల్స్ కూడా ఇవ్వలేదు. సుమారు $2 బిలియన్ 16,000 కోట్లు ఖర్చు చేసుకున్న ఈ చైనా వెపన్స్ అమెరికా సంబంధించిన ఒక్క EA-18G జామింగ్ దెబ్బకు పనికి రాకుండా పోయాయి. చైనా 300 కిలోమీటర్ రేంజ్ అని చెప్తుంది, కానీ రియాలిటీకి వస్తే ఏం లేదు, లోపలంతా డొల్లే అన్నట్టు ఉంది పరిస్థితి. చైనా వాళ్ళు రష్యా టెక్నాలజీని కాపీ చేసి S-300 ని కాపీ చేసి మరి తక్కువ ధరకే ఇరాన్, వెనుజులా దేశాలకు అమ్ముకుంటున్నారు. చైనా వెపన్స్ వాడితే ఇరాన్ కి, వెనుజులాకి పట్టిన గతే పడుతుందని సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. మన ఇండియాలో కూడా మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ కి అస్సలు వాల్యూ ఉండదు. ఏ ఎలక్ట్రిక్ డివైస్ పని చేయకపోయినా అది చైనా ప్రోడక్ట్ అని అడుగుతాము. ఈ చైనా వెపన్స్ గురించి, మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ గురించి మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. ఏ యుద్ధమైనా సరే చివరికి వచ్చేసరికి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించే మాట్లాడుకుంటాం. అమెరికా ఇరాన్ యుద్ధం మొదలయ్యి 8 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా ఇరాన్ లో 1230 మంది వరకు చనిపోయారు. లెబనాన్ లో 200 మంది, ఇజ్రాయెల్ లో 11 మంది చనిపోయారు. 6 అమెరికా సైనికులు కూడా ఈ యుద్ధం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇవి ఇప్పటి వరకున్న వార్ అప్డేట్స్. ఇలాంటి వార్ అప్డేట్స్ గురించి, జియో పొలిటికల్ ఇష్యూస్ గురించి నిద్రపోయే ముందు 5 నిమిషాల్లో తెలుసుకోవాలంటే తెలుగు ట్రూత్ ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.